బంగారం ధరలకి తగ్గవు, ఇంకా పెరుగుతాయి లేదా ఆ రేంజ్లోనే స్థిరంగా ఉంటాయి. ఎందుకయ్యా అంటే అంతర్జాతీయ పరిణామాలు బంగారాన్ని ఒక ఆదాయ మనీ రిజర్వ్స్ కిందన పెట్టుకుంటున్నారు. ఇప్పుడు వాస్తవంగా ఇంతకాలం డాలర్లని మనీ రిజర్వ్స్ కింద పెట్టుకునేవాళ్ళు. ఈవెన్ మనం కూడా $700 బిలియన్ డబ్బులు ఉన్నాయి మన దగ్గర, విదేశీ మారక ద్రవ్యం అని చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు క్రమంగా క్రిందటి ఏడాది ఈ ఏడాది కూడా భారతదేశం డాలర్లను తగ్గించుకుంటూ సేమ్ టైం గోల్డ్ రిజర్వ్స్ పెట్టుకుంటూ, ఇదివరకు ఈ డాలర్ అనేది ఇప్పుడు రష్యా దగ్గర నుంచి కొన్నా, చైనా దగ్గర నుంచి కొన్నా, ఇంకో దేశం నుంచి కొన్నా ఇవి ఇచ్చేవాళ్ళు, డాలర్లు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు డాలర్లు కాకుండా రూపాయల్లోనే వ్యాపారాలు చేస్తున్నాం. తద్వారా లేదు అనుకుంటే బంగారం అన్నటువంటి. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా బంగారపు రిజర్వ్స్కే మొగ్గు చూపుతోంది. ప్రపంచంలో ఉన్న అనేక దేశాలు కూడా డాలర్లను పక్కన పెట్టి బంగారం రిజర్వ్స్ మీద సీరియస్ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఇదే జరిగిందంటే వాస్తవంగా మనకి 85-86 వేల దగ్గర ఉండిపోవాలి బంగారం. మ్యాక్సిమం ఆ 24 క్యారెట్ 90,000 ఆ రేంజ్లో ఉండాలి. ఇప్పుడు 1,20,000 దాకా వెళ్ళిపోతుంది. ఇది 1,10,000 దాకా వెళ్ళిపోయింది. 24 క్యారెట్లు 98,000 దాకా వెళ్ళిపోయింది. 22 క్యారెట్లు వెండి కూడా 1,24,000 దాకా వెళ్ళిపోయింది కేజీ. ఇక అలా పెరిగేదే తప్పించి తగ్గేది కనిపించట్లేదు.